ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలంలో దక్షిణ దిక్కు వైపున దీపవృక్షము, మరొక పేరు దీపస్తంభం ఉంటుంది. దీని కాంతి మాత్రమే లోపల ప్రజ్వలిల్లాలి, బయట కాంతి ఏమాత్రం లోపలికి రాకూడదు. దీన్ని వెలిగించుటకు వాడే నూనె అచ్చమైన దంచిన ఒలీవల నూనె. ఇది పరిశుద్ధాత్మకు సూచన ఉంది. దీపవృక్షం సంఘానికి సూచనగా ఉంది. తరువాత సముఖపు రొట్టెల బల్ల, ఇది ప్రభు బల్లారాధనకు సూచనగా ఉంది. ఈ రొట్టెలు యాజకులు మాత్రమే తినాలి, బయట వారు ఏమాత్రం తినకూడదు. ధూప వేదిక, ఇది ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. ఎప్పుడు ధూపము వేస్తూనే ఉండాలి. తర్వాత అతి పరిశుద్ధ స్థలము, ఒక ప్రధాన యాజకుడు మాత్రమే ఈ పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. నిబంధన మందసం, కరుణాపీఠము పైన రెక్కలు విప్పిన కెరూబులు ఉంటారు. ఈ నిబంధన మందసంలో 3 వస్తువులు మాత్రమే ఉంటుంది: ఆజ్ఞలు కలిగిన పలకలు, మన్నా కలిగిన పాత్ర, అహరోను చిగిరించిన కర్ర. ఈ కరుణాపీఠము యేసుక్రీస్తుకు సూచనగా